పిన్ని కాదు, అది పిశాచి. ప్లాన్ ప్రకారమే చాలా కిరాతకంగా హత్య చేసింది. కట్టర్లతో మరీ గొంతు కోసి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. కోరుట్ల చిన్నారి హత్య కేసులో కొత్త నిజాలు బయటపడుతున్నాయి. నిందితురాలు మమతను రిమాండ్కు తరలించారు. పోలీసుల విచారణలో కొత్త అంశాలు బయటపడ్డాయి. పథకం ప్రకారమే 5 ఏళ్ల చిన్నారిని చంపింది ఆ పాపిష్టి పిన్ని. తోటి కోడలు పెత్తనం సహించలేక తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అక్కసుతోనే ప్లాన్ ప్రకారమే హితీక్షను చంపినట్టుగా గుర్తించారు. నేరాన్ని దాచిపెట్టేందుకు చివరి వరకు ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. చిన్నారిని హత్య చేసిన తర్వాత బెడ్రూమ్లో డ్రెస్ మార్చుకుంది మమత. అక్కడే చున్నీని మర్చిపోయింది. ఇక ఈ చున్నీని డాగ్ స్క్వాడ్ గుర్తించింది. దీంతో మొత్తం వ్యవహారం బయటపడింది. యూట్యూబ్లో హత్యలు ఎలా చేయాలో కూడా వీడియోలు పరిశీలించింది. శనివారం మధ్యాహ్నమే ఓ కవర్లో కత్తి, కట్టర్, చీరను తీసుకెళ్లి బాత్రూంలో దాచింది మమత. చీకటి పడగానే హితాక్షిని బాత్రూంలో తీసుకెళ్లి హత్య చేసింది. దుబాయ్ వెళ్లేందుకు కరీంనగర్కు షాపింగ్కి వెళ్లారు హితాక్షి అమ్మ. అత్త ఒక్కరే ఉండడంతో హితాక్షి ఈ హత్యకు ప్లాన్ చేసింది. మొత్తం మీద ఆ పాపిష్టి పిన్ని కుట్రలన్నీ కూడా బయటపడ్డాయి. అమాయకురాలైనటువంటి హితాక్షిని హతమార్చిన పిన్ని వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులకు చూస్తున్నాయి. ఇక జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి అనేక అంశాలు పోలీసు విచారణలో వెలుగు చూశాయి. 5 ఏళ్ల చిన్నారిని పిన్ని అయ్యే మహిళ దారుణంగా గొంతు కోసి చంపిన ఘటన మనకందరికీ తెలిసిందే. ఆ చిన్నారి తల్లిదండ్రులతో ఉన్న అసూయతోనే, కేవలం అసూయ కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడింది. అంతేకాదు బాలికను చంపేసి ఏమీ తెలియనట్లు డ్రామాలాడిన ఆ కిలాడిని ఎట్టకేలకు పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. మనం కొన్ని పాత దృశ్యాలు చూస్తే కనుక ఆ పాపని చంపి మళ్ళీ ఏమీ తెలియనట్టు వాళ్ళ పక్కనే కూర్చొని ఏడుస్తున్న దృశ్యాలు మనం కొన్ని చూడొచ్చు. ఆ సర్కిల్లో ఆమెకు సంబంధించిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇది ఒక బాక్స్లో చేసి ఈమె మమత ఆమెను చంపి, ఆ హితాక్షిని చంపి నిందితురాలుగా పోలీస్ వ్యాన్లో ఎక్కుతున్న మమతకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అంతకుముందు ఆమె మర్డర్ చేసి హత్య చేసి తిరిగి కుటుంబ సభ్యులతోనే కలిసి కూర్చొని ఆమె ఏడుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆమె కుటుంబ సభ్యులతో మళ్ళీ ఏమీ తెలియనట్టుగా తల బాదుకుంటూ వాళ్ళ పక్కనే కూర్చొని నంగనాచిలా దొంగ డ్రామాలాడుతూ ఏడుపు లంఘించుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి హత్య జరిగిన తర్వాత అయ్యో ఎలా జరిగింది అంటూ ఏడ్చుకుంటూ రోధిస్తున్న దృశ్యాలు కూడా ఆమెను ఎవ్వరూ నమ్మని పరిస్థితి తొలుత. కానీ విచారణలో మొత్తం వాస్తవాలన్నీ కూడా బయటపడ్డాయి. హితాక్షి పిన్నే ఈ హత్య చేసినట్టుగా తెలుస్తుంది. కేవలం కుటుంబంతో ఇవే దృశ్యాలు అంగనాచిలా తిరిగి తల బాదుకుంటుంది. ఏమీ ఆ సర్కిల్లో ఉన్న వ్యక్తే ఆ హితాక్షి పిన్ని మమత. ఈవిడే ఆ పాపిష్టి పిన్ని, ఈవిడే ఆ క్రిమినల్ పిన్ని. చూడండి ఎలా తల బాదుకుంటుందో. ఏమీ తెలియనట్టు అత్యంత కిరాతకంగా మర్డర్ చేసింది. మళ్ళీ వచ్చి ఆ పాప తల్లి పక్కన కూర్చొని ఏ రకంగా దొంగ డ్రామాలు ఆడుతుంది. అసలు వీళ్ళని చూస్తే మనుషులేనా? మనుషులు ఎలా తయారయ్యారా? ఎంతకు దిగజారుతున్నారు? మానవ సంబంధాలు ఎందుకు ఇలా మారుతున్నాయి అనడానికి ఈ మనుషులను చూస్తే ఏమనాలో అర్థం కాని పరిస్థితి. మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆ సర్కిల్లో ఉన్న విజువల్ చూసి ఒక కిరాతకమైన హత్య చేసి కత్తితో గొంతు కోసి కట్టర్లతో గొంతును పూర్తిగా నులిమి హత్య చేసి ఏమీ తెలియనట్టుగా తిరిగి తల బాదుకుంటున్న ఆ వ్యక్తిని చూస్తే మీకేమనిపిస్తుంది? అంత కిరాతకమైనటువంటి దారుణానికి పాల్పడ్డ MBA గ్రాడ్యుయేట్ అయిన ఒక క్రిమినల్ని చూస్తే మీకేమనిపిస్తుంది? కుటుంబ సంబంధాలు ఏ రకంగా దెబ్బతింటున్నాయి? మానవ సంబంధాలు ఏ రకమైనటువంటి చీకటి కోణాలు వెలుగు చూస్తున్నాయి? అసలు ఆ పాప ఏం తప్పు చేసింది? కేవలం ఆ తోటి కోడలు కుటుంబం మీద ఉన్నటువంటి అసూయతోనే ఇదంతా చేసింది, అక్కసుతోనే ఇదంతా చేసింది. ఓర్వలేక MBA చదివింది, గ్రాడ్యుయేట్, కానీ బెట్టింగ్లకు అలవాటు పడి, జూదానికి అలవాటు పడి 18 లక్షలు పోగొట్టుకుంది. నువ్వు పోగొట్టుకున్నా, కానీ ఆ పాప ఏం చేసింది? ఆ పాపని అతి కిరాతకంగా యూట్యూబ్లో కూడా చూసింది. ఎలా చంపాలో, మర్డర్ ఎలా చేయాలో కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసింది. అంతటి దారుణం.
అంతటి దారుణమైన ఆలోచన విధానం, అంతటి నేరపూరితమైన ఆలోచనలు, అంతటి నేరపూరితమైన మెదడుతో కుళ్ళిపోయిన వ్యక్తులతో కూడిన సమాజం ఇది. సొంత పిన్ని. విచిత్రం ఏంటంటే ఇద్దరు కూడా ఆ పాప తల్లి ఈమె ఇద్దరు కూడా వరుసకు అక్క చెల్లెలే. ఇద్దరు చేసుకుంది కూడా కవలని, రామ్ లక్ష్మణ్ అనే వ్యక్తుల్ని చేసుకున్నారు. ఈమె భర్త లక్ష్మణ్ కూడా విదేశాల్లో ఉంటాడు. ఇప్పుడు ఈమె జైల్లో, తండ్రి విదేశాల్లో. ఇప్పుడు ఈమె ఇద్దరు పిల్లలు కూడా, ఈమెకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరు ఆడపిల్లల్ని కూడా ఇప్పుడు ఈమె చేత చంపబడ్డ హితీక్ష ఎవరైతే ఉన్నారో ఆమె తల్లే ఇప్పుడు తిరిగి వాళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితి. అంతటి దారుణానికి ఒడిగట్టింది ఈ వ్యక్తి. అభం శుభం తెలియని 5 ఏళ్ల బాలికను గొంతుకోసి దారుణంగా హత్య చేసింది. ఆడుకునేందుకు ఇంటి నుంచి వెళ్ళిన బాలిక అదే కాలంలో మరొకరి ఇంట్లో శవమై తేలింది. బాత్రూంలో రక్తపు మడుగులో శవమై కనిపించింది. కోరుట్లలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన అనేక సంచలనాలు అయితే వెలుగు చూస్తున్నాయి. ఆదర్శ్ నగర్లో నివాసం ఉంటున్న ఆకుల రాములు, నవీన దంపతులకు కుమారుడు వేదాస్, అలాగే 5 ఏళ్ల హితీక్ష ఉన్నారు. రాములు ఉపాధి నిమిత్తం గల్ఫ్కు వెళ్ళారు. నవీన అత్తమామలతో ఉంటుంది. సాయంత్రం కాలనీకి చెందిన పిల్లలతో ఆడుకుంటూ ఉండగా కనిపించకుండా పోయింది. దొంగ పోలీసు పులి ఆట ఆడుకుంటూ అదృశ్యమైపోయింది. ఇతరులకు కనిపించకుండా తప్పించుకొని తిరిగే ఆటను కాలనీలో అందరి పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా కనిపించకుండా పోయింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చి నానమ్మతో కాలం గడిపినట్లు సమాచారం. తర్వాత సాయంత్రం 7:30కు ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. తర్వాత కనిపించకుండా పోయింది. సుమారు గంటన్నర పాటు వెతికారు. చివరికి తమ కూతురు కనిపించలేదని రాత్రి 8:30 గంటలకు పోలీసులకు చెప్పారు. స్థానికుల సాయంతో వెతుకుతుంటే కొడుపల్లి విజయ్ ఇంటి బాత్రూంలో హితీక్ష రక్తపు మడుగులతో పడి ఉంది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పోలీసులకు అనుమానం వచ్చింది. ఇక సీసీ కెమెరా ఫుటేజ్లు పరిశీలించారు. అప్పటికే పిన్ని మమతను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. ఆడుకోవడానికి వెళ్ళిన బాలికను పక్కింటి బాత్రూంలోకి తీసుకెళ్లి హత్య చేసినట్లుగా ఒప్పుకుంది. బాలిక తల్లిదండ్రుల సంపాదనపై ఉన్న అసూయతోనే చంపేసినట్టు చెప్పింది. అంతేకాదు గతంలో ఆన్లైన్లో బెట్టింగ్ ఆడిన మమత లక్షల రూపాయలు పోగొట్టుకుంది. ఓవైపు డబ్బులు లేకపోవడం, బాలిక తల్లి తనను చిన్నచూపు చూడడంతో కక్ష పెంచుకుంది. ఇక మమత పిన్ని మామూలు మహిళ కాదు. అంతకుముందు బాలికను అతి కిరాతంగా హత్య చేసి మళ్ళీ కుటుంబ సభ్యులందరితో కలిసి బాలికను వెతుకుతున్నట్లుగా డ్రామా ఆడింది. చిన్నారి మృతదేహం దొరికిన తర్వాత కూడా తన డ్రామా ఆపలేదు. అందరితో కలిసి చిన్నారి కోసం ఎంతో వేదన పడుతున్నట్లుగా ఏడ్చింది, తల బాదుకుంటుంది. ఇక అప్పటి వరకు ఏడ్చిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అంతా షాక్ అయ్యారు. ఇక పెద్దవాళ్ళ ఆర్థిక సంబంధాలు, కక్షలకు అభం శుభం తెలియని హితీక్ష బలైంది. ఇదంతా కేవలం అసూయ అనే ఒక వ్యక్తిత్వంతోనే ఇదంతా కూడా, ఆ క్యారెక్టర్తోనే ఇదంతా కూడా జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణ కూడా నివ్వెరపోయే అంశాలు బయటపడ్డాయి. ఇక కుటుంబ సభ్యులు కూడా షాక్ గురయ్యారు. అప్పటిదాకా తమతో కలిసి ఏడ్చిన ఆ కుటుంబ సభ్యురాలే ఈ హత్య చేసిందంటూ కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా షాక్ గురై నమ్మలేని పరిస్థితి. కుటుంబ సభ్యులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. పాప కనబడట్లేదని చెప్పి మా మరదలు కూతురు మాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ రాగానే మట్టిపల్లి నుండి నేను కొరట్లోకి వచ్చి వాళ్ళు చెప్పిన ఇంట్లో, వాడకట్టులో ఉన్న ఇంట్లో వెతికే క్రమంలో వాళ్ళ ఇంటి దగ్గర మూడో ఇంట్లో బాత్రూంలో రక్తం మడుగులో పడిన పాపను చూడడం జరిగింది. వెంటనే హాస్పిటల్కి తీసుకుపోయి చెప్తే అప్పటికే పాప చనిపోయింది. ఆ ఇంటి అతని మీద మాకు మొదట్లో కొంచెం అనుమానంగా ఉండే, కానీ అతని ఇంటి అతను అందుబాటులో లేడని చెప్పి తెలిసిన తర్వాత పాప పిన్నే ఇది చేసిందని చెప్పేసి తెలిసి బాధపడడం జరిగింది. దీనిపై పోలీసులు కొంచెం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. 5 సంవత్సరాల చిన్న పాపని అసలు ఆమెకు అట్లా చేయడం ఎలా చేసిందో అంత కర్కశంగా అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూడాలని, కఠినంగా శిక్షించాలని చెప్పేసి పోలీసు వారిని కోరుకుంటున్నాం. లేనప్పుడు ఆమె పాప స్కూల్కి వేసినప్పుడు కూడా అసలుకి ఏం జరిగిందనేది కరీంనగర్ షాపింగ్ వచ్చింది. మా అత్తమ్మ చూసుకునేది.
ఆ పెద్ద పిల్ల వచ్చి నేను భయపడ్డాడట, భయపడితే బాల్ పంపించిందట, ఆడుకున్నాడట. స్నానంకు ట్యాప్ ఆన్ చేసి స్నానం అయిందట బాత్రూంలోకి. అంతసరికి బయట లేదట. అందరు పిల్లలు ఉన్నారు, ఆ మొక్క ఆమె మిస్ అయింది. ఏమైంది అనుకుంటారు మీరు? ఏమైందో ఏమని చెప్పాలో, నా బిడ్డని అమ్ములో గప్ప చెప్పినా. అమ్మ ఎవరి మీద అనుమానం ఉందా మీకు? ఎవరి మీద? నా గోళ్ళ మీద అనుమానం అని చెప్పాలా. నా బిడ్డల పేరు చెప్తుందని అవ్వా దాని బాణంతో నుంచలేరు. లడ్డమ్మలో తల్లి ఏడున్నారా అమ్మా, ఏడున్నారా? మైకులు వినబడుతున్నారా గంగ? అత్తవారా గంగ, నీకోసం ఏడుతున్నారా గంగ? నువ్వేడ కనబడతలేవురా? బెట్టింగ్ అనే వ్యసనానికి, ఆ జూదానికి అలవాటు పడితే ఏ రకంగా ఉంటుందో మరొక ఘటన రుజువు చేసింది. ఏకంగా ఓ వివాహిత ఆ బెట్టింగ్ వ్యసనానికి అలవాటు పడి హత్యలకు కూడా తెగబడింది. సొంత ఇంట్లోని తమ చిన్నారిని హత్య చేసింది. కేవలం ఇదంతా కూడా కుటుంబ సభ్యుల నిరాధరణతో చేసినట్టుగా వెల్లడైంది. ఆమెపై ఉన్నటువంటి అసూయతోనే ఇలాంటి ఘటనకు పాల్పడింది. తనకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. అయినప్పటికీ కూడా తన తోడికోడలు ప్రవర్తనపై కక్ష పెంచుకొని తన తోడికోడలు తన చిన్నచూపు చూస్తుంది. కుటుంబంలో తనంతా చిన్నచూపు చూస్తున్నారు, సమాజం అంతా కూడా తనని ఒక రకంగా చూస్తున్నారనే ఒక భావనకు గురై ఇలాంటి అసూయ ధోరణితో, ఈర్ష్యతో, కక్షతో అమ్మాయి ప్రాణాలైతే తీసింది. చదువుకున్న అమ్మాయి, ఉన్నత విద్యావంతురాలే మమత కూడా. కానీ ఎందుకు ఇలా దిగజారింది, ఇలాంటి నేర ప్రవృత్తికి లోనైందనేది సమాజంలో కూడా కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి వ్యసనాలన్నిటికీ కూడా ప్రధాన కారణం ఈ హత్యలకు, ఈ నేర ప్రవృత్తి కారణమంది కూడా చాలా వరకు యాప్స్ లేదా ఇన్స్టాగ్రామ్స్, బెట్టింగ్ యాప్స్ లేదా ఇతరత్ర సోషల్ మీడియా వేదికలే కారణాలుగా మారుతున్నాయి. ఇటీవల జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఈ హత్యలకు, ఇలాంటి నేరపూరిత కార్యక్రమాలకు కూడా అన్నిటికీ దాదాపుగా ఇలాంటి సంబంధాలే మనకు కనబడుతున్నాయి. ఇలాంటి నేరపూరిత ఘటనలన్నింటి కూడా దాదాపుగా ఇంటర్నెట్తో ముడిపడిన చాలా అంశాలే ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఏదేమైనా చాలా దుర్మార్గమైన ఘటన. చదువుకున్న ఒక అమ్మాయి, ఒక వివాహిత మమత అనే ఒక అమ్మాయి, ఆ వివాహిత తన తోడికోడల్ని, కూతురుని చంపడం చాలా దారుణమైన ఘటన. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి. పోలీసుల విచారణలో అనేక విస్తుగొల్పే అంశాలు అయితే బయటపడ్డాయి. మొత్తం మీద చిన్నమ్మ ఎంత పని చేశావమ్మా?